కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వజ్రాల జీరో వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుంది. అసలు ధర తెలియక వజ్రాల వ్యాపారుల వద్ద అమాయకులు నిట్టనిలునా మోసపోతున్నారు. వజ్రాల వ్యాపారులు ఇచ్చే మామూలు మత్తులో పడి అధికారులు ఈ దందాను అరికట్టడం లేదనే విమర్శలున్నాయి. కర్నూలు జిల్లాలో తొలకరి వర్షాలకు వజ్రాలు విరివిగా దొరుకుతున్నాయి. ఈ సీజన్లో వారం రోజుల్లోనే దాదాపు 15 వజ్రాలు లభ్యమయ్యాయి. ఈ విషయం కాస్త అన్ని ప్రాంతాలకు పాకిపోయింది. దీంతో ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఓ మోస్తరు వర్షాలు పడితే చాలు తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, తుగ్గలి, మధ్యకెర మండలం మదనంతాపురం, వజ్రాల బసనేపల్లి, పెరవలి గ్రామాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. మామూలుగా అయితే ఏ వ్యాపారం చేయాలన్నా ప్రభుత్వ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. భూమిపై దొరికే విలువైన సహజ సంపద ప్రభుత్వ ఖజానాకు చేరాలి. కానీ ఇక్కడ మాత్రం అమలు కావడం లేదు. తుగ్గలి, మధ్యకేర మండలాల పరిధిలో భూమి పొరల్లో మార్పులు సంభవించినప్పుడు కొన్ని వజ్రాలు భూమి ఉపరితలం మీదకొస్తున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. ప్రతి ఏటా తొలకరి వర్షాలు పడినప్పుడు ఈ ప్రాంతంలోని పొలాల్లో వజ్రాలు విరివిగా లభ్యమవుతాయి. తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, అమినేబాద్, చిన్న జొన్నగిరి, పెరవలి, మదనంతపురం పొలాల్లో ఎన్నో ఏళ్ల నుంచి కోట్ల విలువ చేసే వజ్రాలు దొరుకుతున్నాయి. కర్నూలు జిల్లాతో పాటు పక్క జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి తొలకరి సమయంలో జనం భారీగా ఇక్కడికి తరలివచ్చి వజ్రాల అన్వేషణ సాగిస్తారు. వజ్రాలు దొరికిన వారు రాత్రికి రాత్రి లక్షాధికారులవుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని వజ్రాల అన్వేషణలో దొరికిన వజ్రాన్ని వ్యాపారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. మధ్యకేర, తుగ్గలి మండలాల పరిధిలో ఏటా కోట్ల రూపాయల వజ్రాల వ్యాపారం జరుగుతోంది. పెరవలి, జొన్నగిరి, గుత్తి ప్రాంతాల్లో వజ్రాలను కొనుగోలు చేసే వ్యాపారులున్నారు. చిన్న చిన్న వజ్రాలు మొదలుకుని కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఈ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. డైమండ్స్ వ్యాపారంలో భారీ ఆదాయం ఉండడంతో వ్యాపారుల కుటుంబీకులే తరతరాలుగా వజ్రాల బిజినెస్ చేస్తున్నారు. వ్యాపారులు కొంతమంది స్థానికులను ఏజెంట్లుగా నియమించుకుని వజ్రాలు దొరికిన వారిని వారి వద్దకు పిలిపించుకుని వజ్రాలు కొనుగోలు చేస్తారు. విలువైన వజ్రాలైతే వేలంపాటల ద్వారా వ్యాపారులు డైమండ్స్ ను కొంటారు. తమకు దొరికిన వజ్రం విలువ బహిరంగ మార్కెట్లో ఎంతుంటుందో తెలియకపోవడంతో వ్యాపారి చెప్పిన ధరకే అన్వేషకులు అమ్ముకుని వెళుతున్నారు. వ్యాపారులు జనం నుంచి కొన్న వజ్రాలు బహిరంగ మార్కెట్లో రెట్టింపు ధరకు అమ్ముకుంటారు అని ఆరోపణలున్నాయి. వజ్రాల అసలు విలువ తెలియనందున దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు అన్వేషకులను నిలువునా మోసం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా వ్యాపారులు ఏటా కోట్లలో యథేచ్ఛగా కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తున్నారు. ప్రతి ఏడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరుకుతున్నాయి. వీటిని ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సిన అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. దీంతో విలువైన వజ్రాలు చేతులు మారుతున్నాయి. వజ్రాల జీరో దందాకు అధికారులు అడ్డుకట్ట వేయకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. మరోవైపు వజ్రాల వ్యాపారుల నుంచి అధికారులు మామూళ్లు పుచ్చుకుని వజ్రాల జీరో వ్యాపారానికి చెక్ పెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వజ్రాల చీకటి దందాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదలా ఉంటే మరోవైపు వజ్రాన్వేషణలో జనాలు భూములను గుల్లజేస్తున్నారు అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వజ్రాన్వేషణతో పాటు తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికంగా ఉన్న అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చి పొలాలు తొక్కడం వల్ల నేల గట్టిగా మారుతోందని అంటున్నారు. దీంతో పంటకు అనుకూలంగా భూమిని చదును చేయడానికి అదనంగా ఖర్చవుతోందని ఆందోళన చెందుతున్నారు. మా పొలాల్లో వజ్రాల వేట అని ఒక అబద్ధపు మాటలతో ఏదైతే వజ్రాలు వెతకడం కోసం ఎక్కడో పొరుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ నుంచి అనేక మంది రావడం వల్ల మా పంట పొలాలు నాశనమవుతున్నాయి. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మేము ఎంతో కష్టపడి దున్ని ఈరోజు పంట పొలాల్లో విత్తనం వేసుకుంటే ఆ చిన్న విత్తనాన్ని, చిన్న మొక్కని తొక్కుతూ పొలాన్ని గట్టి పడిస్తూ ఈ వజ్రాల వేటగాళ్ళు వచ్చేసి మా కష్టాన్ని నష్టపరిచే విధంగా, హింసించే విధంగా ఈ పంట పొలాలని చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. పోలీస్ శాఖ, తర్వాత ఈ రెవెన్యూ శాఖ తగు చర్యలు తీసుకుని మా నష్టాన్ని వారి నుంచి మా పొలాన్ని కాపాడాలని సవినయంగా ఆశిస్తూ వజ్రాన్వేషణకొచ్చే వారిపై కొన్ని గ్రామాల్లో జరిమానాలు విధిస్తున్నారు. అలాగే వారి పొలాల్లోకి రాకూడదని కాపలా ఉండడంతో పాటు
తమ పొలాల్లోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరిక బోర్డులు కూడా పెడుతున్నారు. అయినా జనం పొలాల్లో వజ్రాల అన్వేషణ సాగిస్తున్నారు. చేసేదేమీ లేక కొంతమంది రైతులు ప్రత్యేకంగా కాపలాదారులను నియమించుకున్నారు. దీంతో తమకు అదనపు భారం పడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.